భూపాల్పల్లి ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా మరియు ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో భూపాల్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై భూపాల్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలం గడిచిందని, దీనికి భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గంలో ఎస్టీఎఫ్ నిధులు 10 కోట్లతో అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, మహిళా సమాఖ్య భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఎంఆర్ఆర్ నిధుల నుండి 50 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కోటవంచ ఆలయ అభివృద్ధికి 12.15 కోట్లతో నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఇక్కడ ఈ భూపాలపల్లికి ఇంకా మనము ఒక 15 కోట్లు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మున్సిపల్ డెవలప్మెంట్ కొరకు మంజూరీ జీవో కూడా వచ్చింది. గౌరవ శ్రీ మన జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారితో 11వ తారీఖు నాడు 11 లేక 12 శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూపాలపల్లిలో మార్కెట్ కొరకు జిల్లాలో మార్కెట్కి లేదు. మార్కెట్ స్థలము అలాట్మెంట్ కాగానే ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని మార్కెట్ కొరకు మనము ప్రతిపాదనలు పంపాం. అది కూడా మంజూరు దశలో ఉంది. కోర్టు బిల్డింగ్ కూడా 87 కోట్లు భూపాలపల్లిలో ఏదైతే స్థలం ఇచ్చారో ఆ యొక్క కృష్ణా కాలనీ ప్రాంతంలో 87 కోట్లు మరి కోర్టు భవనానికి కూడా మంజూరు కావడం జరిగింది. థియేటర్ కూడా పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఆర్ గ్రాంట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూలై 27వ తారీఖు నాడు, అంటే అప్పటికి ఇంకా 5 నెలల 20 రోజుల నుంచి వాళ్ళ ప్రభుత్వం 124 చెరువులు దిగి, అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా మొత్తం బ్రీచ్ అయ్యి 6 మనుషులు కొట్టుకపోయి 40 ఎకరాల్లో ఇసుక మెట్టలు పెడితే 1100 మంది పశువులు చనిపోతే కనీసం ఒక్క పశువును కూడా కొనివ్వలేదు. 124 చెరువులు ఒక్క గండి కూడా ఇసుక బత్త నింపి పొయ్యలేదు. అప్పటి ముఖ్యమంత్రి వచ్చి చూడలేదు. అంటే 63 సెంటీమీటర్లు, అంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అంత బీభత్సమైనటువంటి వర్షం ఏనాడు కూడా లేదు. అంటే తెలంగాణ ప్రజల ప్రేయర్. అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు, ప్రగల్భాలు పలికిండు, మా నిధులన్నీ కూడా 900 కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది తగ్గిస్తా, అభివృద్ధి చేస్తా అన్నాడు. కానీ వాళ్ళు కూడా ₹1 రూపాయి ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంటికో గేదెను మోరచ్చపల్లె బాధితులకు కొనిచ్చి 15,000 రూపాయలు ఇంటికి ఇప్పించి 124 చెరువులకు 29,70,00,000 మంజూరు చేసి శాశ్వత పనులు చేసి ఈరోజు పంట ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈ భూమి పుట్టిన కానిచ్చి మొదటిగా దిగుబడి వచ్చేటువంటి జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా. ఎక్కువ పంటలు పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, అప్పుడు మనిషి కొట్టుకపోయి ఒక మనిషికి 5 లక్షలు ఎక్స్గ్రేస్ అయిపోయకపోతే అది కూడా మంజూరు చేశాం. ఆ 5 లక్షలు కూడా ఇప్పిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సిఆర్ఆర్లో రోడ్ల నిర్మాణం, బ్రీచ్ అయిన రోడ్లు 65 కోట్లు తెచ్చాము. గ్రామీణ ప్రాంత రోడ్లు ఆర్ఎండ్బి నిధుల ద్వారా సుమారు 65 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. ఈ రోడ్లతో టెండర్లు కూడా అయిపోయినాయి, పనులు కూడా
ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా మనము ఒక 15 కోట్లు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మున్సిపల్ డెవలప్మెంట్ కొరకు మంజూరీ జీవో కూడా వచ్చింది. గౌరవ శ్రీ మన జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారితో 11వ తారీఖు నాడు 11 లేక 12 శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూపాలపల్లిలో మార్కెట్ కొరకు జిల్లాలో మార్కెట్కి లేదు. మార్కెట్ స్థలము అలాట్మెంట్ కాగానే ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మార్కెట్ కొరకు మనము ప్రతిపాదనలు పంపాం. అది కూడా మంజూరు దశలో ఉంది. కోర్టు బిల్డింగ్ కూడా 87 కోట్లు భూపాలపల్లిలో ఏదైతే స్థలం ఇచ్చారో ఆ యొక్క కృష్ణా కాలనీ ప్రాంతంలో 87 కోట్లు మరి కోర్టు భవనానికి కూడా మంజూరు కావడం జరిగింది. థియేటర్ కూడా కాల్ పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఆర్ గ్రాంట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూలై 27వ తారీఖు నాడు, అంటే అప్పటికి ఇంకా 5 నెలల 20 రోజుల నుండి వాళ్ళ ప్రభుత్వం 124 చెరువులు దిగి, అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా మొత్తం రీచ్ అయ్యి 6 మనుషులు కొట్టుకపోయి 40,000 ఎకరాల్లో ఇసుక బిడ్డలు పెడితే 1100 మంది పశువులు చనిపోతే కనీసం ఒక్క పశువును కూడా కొనివ్వలేదు. 124 చెరువులు ఒక్క గండి కూడా ఇసుక బత్త నింపి పోయలేదు. అప్పటి ముఖ్యమంత్రి వచ్చి చూడలేదు. అంటే 63 సెంటీమీటర్లు అంటే స్వతంత్రం వచ్చిన